రేపే శనివారం, అలానే వినాయక చవితి కూడా. ఇలాంటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. 1 గంటలో మీకు ఉన్న దరిద్రాలు, దోషాలు, పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఇలా ఎవరైతే స్నానం ఆచరిస్తారో వారికి జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దేహంలోని తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు కూడా తొలగిపోతాయి. ఇక శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఇలా శనివారం రోజున ఇలా స్నానం చేస్తే మీకున్న కష్టాలు పోతాయి. ఇక మీ జీవితమే మారిపోతుంది. మీ దశ అనేది తిరుగుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు. కనుక ఇలాంటి పవిత్రమైన శనివారం రోజున, అలాగే వినాయక చవితి రోజున తప్పకుండా ఈ నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి. ఇక రేపు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకొని స్నానం చేస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయో, అలాగే వినాయక చవితి రోజున కొన్ని తప్పులను పొరపాటున కూడా చేయకూడదని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. కనుక ఈ వినాయక చవితి రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన హిందూ సాంప్రదాయాల్లో ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయకుడిని పూజించాలి. విఘ్నాలకు అధిపతి గణపతి పూజించడం వల్ల మనం చేసే పనుల్లో ఆటంకాలు ఉండవని, ఐశ్వర్యాన్ని సిద్ధిస్తాయని అందరూ కూడా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. కొందరు వినాయకుడి విగ్రహాలను 3 రోజులు ప్రతిష్ఠించగా, మరికొందరు 5, 7, 9, 11 ఇలా ఎవరి స్తోమతను బట్టు వారి రోజుల పాటు వినాయకుడిని పూజించి ఆ తరువాత నిమజ్జన చేస్తారు. అయితే ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రోజు కొందరు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు. గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు అది పగుళ్ళు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి పూజకు వినాయకుడిని కూర్చున్న విగ్రహం శుభప్రదంగా భావిస్తారు. అదేవిధంగా కుడివైపున తొండం వంగి ఉన్న గణపతి విగ్రహం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అటువంటి వినాయక విగ్రహాన్ని సంతోషాన్ని, అదృష్టాన్ని తెస్తుంది. ప్రతి పూజలో ఒకే ఒక్క తులసి దళాన్ని సమర్పించవచ్చు అని శాస్త్రంలో తెలియజేశారు. ఒక తులసి దళాన్ని మాత్రమే సమర్పించాలి, అంతేకాని తులసి మాలను వేయకూడదు. తులసితో స్తోత్రం చేయడం, తులసితో పూజించడం చేయకూడదు. వినాయక చవితి రోజున చంద్ర దర్శనం చేసుకోకూడదు. అంటే సాయంత్రం వేళలో చవితి చంద్రుడిని చూసినట్లయితే నీలాప నిందలు వస్తాయి. కనుక ఈ సంవత్సరమంతా దర్శనం చేసుకోవచ్చు, కానీ వినాయక చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా చంద్రుని చూడకూడదు. లేదంటే లేనిపోని నిందలు మీకు వస్తాయి. వినాయక చవితి రోజున మహాగణపతిని పూజించే వాళ్ళు ముఖ్యంగా పాలవెల్లి కట్టి తీరాలి. పాలవెల్లికి మామిడాకులు, వెలగకాయలు, గరిక, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, జామ పండ్లు, అలాగే మొక్కజొన్న పొత్తులు ఇలా 9 రకాల కాయలు అన్నీ కూడా కట్టి పైనుండి పాలవెల్లి కడతారు. పాలవెల్లి కట్టి పూజించినట్లయితే మహాగణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వినాయక చవితి రోజున బంక మట్టితో చేసిన గణపతిని తెచ్చి పూజించినట్లయితే అత్యుత్తమైన ఫలితాలు వస్తాయి. ఇక వినాయకుడికి ఇష్టమైన పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, కుడుమలు, మోదకాలు, గరిక, వేలగపండు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. స్వామివారికి బెల్లంతో తయారు చేసిన తీపి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలాంటి ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజున పేదలకు ఎవరి శక్తి సామర్థ్యాల కొద్దీ దాన ధర్మాలు అనేవి చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు సంపూర్ణమైన వినాయకుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది.
స్వామివారికి సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ముందుగా విగ్రహాన్ని నైవేద్యంగా సమర్పించి తర్వాత సేవించండి. గణపతి పూజను నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించి చేయకూడదు. ఐశ్వర్యం అనుగ్రహం పొందడానికి వినాయకుడికి పూజకు ఎరుపు లేదా పసుపు రంగు లేదా తెలుపు రంగు ధరించి పూజించాలి. ఈ గణేష చతుర్థి పూజ ఉపవాసం స్వచ్ఛమైన శరీరం మనసుతో చేయాలి. గణపతికి ఉపవాసం ఉండే వ్యక్తి సాత్విక పండ్లను మాత్రమే తినాలి. ఇక వినాయక చవితి రోజున చెయ్యకూడని కొన్ని పనులు. వినాయక చవితి రోజున ఉపవాసం చేసే సాధకులు బ్రహ్మచార్యాన్ని పాటించాలి. ఉపవాసం రోజు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. అలాగే వినాయక చవితి రోజున ఎవరికి చెడు చేయాలని ఆలోచన కలగనివ్వద్దు. అబద్ధం చెప్పకూడదు. ఈరోజు ఎవరి మీద కోపం అనేది చూయించకూడదు. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించే సమయంలో ఎప్పుడు కూడా గేటుకు ఎదురుగా ప్రతిష్ఠించకూడదు. అదేవిధంగా ఇంటి ద్వారానికి ఎదురుగా వినాయకుడిని ప్రతిష్ఠించకూడదు. స్వామివారి విగ్రహాన్ని బాత్రూమ్ గోడకు దగ్గరగా ప్రతిష్ఠించి పూజలు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. భక్తులు వారి కుటుంబ సభ్యులు గణపతి స్థాపన తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి. సదుద్దేశంతో పూజను మనస్ఫూర్తిగా నిర్వహించాలి. నివాసంలో ఎలాంటి గొడవలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు. విగ్రహాన్ని తీసుకురావడానికి ముందు మీరు స్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసి అలంకరించండి. భగవంతుని అతిథిగా పరిగణిస్తారు కనుక ఆహారం, నీరు మరియు ప్రసాదంతో సహా ప్రతిదీ మొట్టమొదట స్వామివారికి సమర్పించాలి. తర్వాత ఇతరులకు చేయాలి. వినాయకుడిని తీసుకునేటప్పుడు సాత్విక ఆహారాన్ని భోజనం మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, పులియబెట్టిన ఆహారం మొదలైన వాటితో తయారు చేసిన ఆహారం అనేది ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే గణపతి పాదాల దగ్గర ఎలుక అనేది తప్పకుండా ఉండాలి. మూషికం గణపతి వాహనం కదా, అదేవిధంగా మహాగణపతికి బొజ్జ అనేది ఉండాలి. ఆ బొజ్జకు ఒక నాగసర్పం ఉండాలి, జంధ్య ఉండాలి, చూసుకోవాలి. అదేవిధంగా భిన్న తంతుండు ఉండాలి. ఒక దంతం పూర్తిగా ఉండాలి, ఇంకొక దంతం కాస్త విరిగిపోయి ఉండాలి. ఆయనకు భిన్న తంతుడు అనే పేరు కదా. ఆ రెండు దంతాలు ఉండే గణపతిని తెచ్చి పూజించడం వల్ల శ్రేయస్కరంగా మీకు సంపూర్ణమైన వినాయకుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక పవిత్రమైన వినాయక చవితి రోజున స్నానం చేసే నీటిలో ఏ వస్తువు వేసుకొని స్నానం ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్నానం చేసే నీటిలో మీరు గరికని కొంచెం పసరులాగా కొంచెం తీసి మీ స్నానం చేసే నీటిలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చకర్పూరంని కూడా పొడిలా చేసి ఈ రెండిటిని మీరు స్నానం చేసే బకెట్లో కలుపుకొని స్నానం చేయండి. ఇలా ఎవరైతే వినాయక చవితి రోజున ఇలా స్నానం ఆచరిస్తారో వారికి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీకున్న దోషాలు రకరకాలమైన ఇలాంటి ఏవైనా అన్నీ తొలగిపోతాయి. చాలామందికి రకరకాల దోషాలు అనేవి జాతకంలో దోషాలు అనేవి ఏర్పడతాయి. ఇలాంటి దోషాలు అన్నీ తొలగిపోయి మనం తెలుసో తెలియకో చేసిన పాపాలు తొలగిపోవాలంటే, మన విఘ్నాలు తొలగాలంటే ఖచ్చితంగా ఈ వినాయక చవితి రోజున స్నానం చేసే నీటిలో ఈ రెండిటిని వేసుకొని స్నానం ఆచరించండి. కనుక వినాయక చవితి రోజున ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే స్నానం చేసే నీటిలో ఏవి వేసుకొని స్నానం ఆచరిస్తే మనం తెలుసో తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. కనుక ఈ విషయాలను అన్నీ గమనించి మీరు శ్రద్ధగా వహించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.